వరకే వెయిట్ చేశాం. ఎందుకు స్వామి సార్ వెయిటింగ్లో ఉన్నాడు, ఎందుకు స్వామి సార్ సైలెంట్గా ఉన్నారు అనుకున్నారు. కానీ ఈ రోజు కొరకే ఎదురు చూసాం. ఈరోజు వచ్చేసింది. మన ఎందుకంటే ఉన్న కమ్యూనిటీ ఒక్కొక్కరు ఒక రూపాయి పెట్టినా కొన్ని కోట్ల రూపాయలు వాడికి వెళ్ళిపోతుంది. వాడు ఇప్పటికే చాలా ప్రాబ్లం చేశాడు, అందరికీ ఇబ్బందిలో పడ్డారు. ఇంకా వెయిట్ చేయండి అని చెప్పేసి వెయిట్ చేయించాను. సో కొంతమంది అయితే ఐడీలు అప్పటికే రియాక్టివేట్ చేసేసుకున్నారు. అంటే $50 పెట్టేసి సొంతంగా మళ్ళీ చేసేసుకున్నారు. ఓకే, నష్టం అంటే కాదు కానీ, సో ఏదేమైనప్పటికీ అప్డేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో వాళ్ళ టోకెన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. టోకెన్ ప్రైస్ కూడా మంచిగానే ఆశాజనకంగానే ఉంది. కానీ ఎలాగోలాగో మనమంతా ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇరుక్కుపోయినాం కాబట్టి దీని నుంచి బయటపడాలి అనే మార్గం చూసుకుంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. అందరూ ఎవ్వరి ఫండ్ వృధా కాలేదు, అందరి ఫండ్ అక్కడ ఉంది ఎన్ఎఫ్టి రూపంలో. సో ఆ ఎన్ఎఫ్టి రూపంలో ఉన్న ఫండ్ని మనం డైలీ స్టేకింగ్ ద్వారా కానీ, రిజర్వేషన్ ద్వారా కానీ దాన్ని బయటకు తెచ్చుకొని విత్డ్రా పెట్టుకునే అవకాశం కల్పించారు. ఒక్క రూపాయి కూడా మళ్ళీ మీరు పెట్టకపోయినా పర్వాలేదు. దీన్ని జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి ఏం చేయాలా, ఎలా చేయాలని చెప్పేసి. సో మంచి సోర్స్ ఉన్న ప్లాట్ఫామ్ ఓకే, కానీ సెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి అదొక్క కారణం చేత దీన్ని నేను 100% ట్రస్ట్ చేయట్లేదు, 100% జెన్యూన్ అని చెప్పట్లేదు. ఎందుకంటే రిస్క్ ఉంటుంది, ఎప్పుడు రిస్క్ ఉంటుందో తెలియదు. ఇదే ఫస్ట్ నుంచి చెప్పాం, ఫస్ట్ డే వన్ నుంచి చెప్పాం. ట్రెజర్ ఎన్ఎఫ్టీలో రిస్క్ ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ బీ కేర్ఫుల్, మీ ఫండ్ మీరు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పాం. అలాగా కంట్రోల్గా ఉండి ఎవరి ఫండ్ వాళ్ళకు జాగ్రత్త పెట్టుకున్న వాళ్ళు కొంతవరకు సేఫ్ అయ్యారు. మళ్ళీ లాస్ట్ మినిట్లో కొన్ని ఆఫర్స్ వల్ల దానికి మళ్ళా అట్రాక్ట్ అయ్యి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏది ఏమైనా ఎవరి ఫండ్ వృధా కాలేదు, అందరి ఫండ్ తిరిగి మళ్ళీ యాక్సెస్ చేసుకునే విధంగా ఇచ్చారు. కాబట్టి కొన్ని టెక్నికల్ పాయింట్స్, కొన్ని టెక్నికల్ అక్కడ మీరు సబ్జెక్ట్ ఫాలో కాకపోతే మీరు ఆ ఫండ్ని బయట తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇంకా ట్రెజరీ నెఫ్టీలో పోయింది, దీన్ని వదిలేద్దాం అని అనుకున్న టైంలో మళ్ళీ ఎప్పుడైనా సరే వస్తుందని ఒక ఆశతో వెయిట్ చేశాం. అది వచ్చేసింది. వచ్చేసి చాలా రోజులైంది, కానీ నేను ఎందుకు ప్రమోట్ చేయలేదంటే కారణం వద్దు అని. ఎందుకని ఎందుకు వద్దంటే ఒక్కొక్కరు $50 పెట్టాలంటే చిన్న విషయం కాదు. వాళ్ళు లక్షలు పెట్టినా కానీ చిన్న విషయం కాదు. ఒక్కొక్కరు $50 అంటే చాలా పెద్ద విషయం. సో నాకేదో వస్తుందని కాదు. నేను ఒకవేళ $50 మీతో పెట్టించింటే ఆ రోజు నాకు దాదాపు అంటే $2,000 వచ్చేటివి నాకు కమిషన్. జస్ట్ అది కూడా 2,000 ఎందుకు, 5,000 దాకా వచ్చేది నాకు తెలిసి నాకున్న టీంకి. $5,000 నేను ఎందుకు వదులుకున్నానంటే వద్దు అని చెప్పేసి వదులుకున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళు అది ఎందుకు వదులుకున్నానో అర్థమైంటది. సో నేను ఒకటే వైపు నాకు రావాలి, నేనే బాగుపడాలి అనేది కాదు మన మెంటాలిటీ కాబట్టి. సో అందుకే దీన్ని నాకు రాకపోయినా పర్వాలేదని చెప్పేసి అలా హోల్డ్ కమ్మని చెప్పాను. హోల్డ్ అయ్యారు చాలామంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు మీటింగ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. లీడర్స్ ఉన్నారు ఇంకా నాతో పాటు. దీని ఫస్ట్ డే నుంచి అప్డేషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ, దాన్ని గమనిస్తూ, అప్పుడు ఎప్పటికప్పుడు అప్డేషన్స్ నాతో చర్చిస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని గైడ్ చేస్తూ ఉన్నాం. తెలియని విషయాలు వాళ్ళతో కూడా తెలుసుకుంటున్నాం. అందరూ కూడా డిస్కస్ చేస్తున్నాం ఎలా దీని మన కమ్యూనిటీని మనం ఎలా కాపాడుకోవాలి, మన కమ్యూనిటీకి ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి మళ్ళీ అని చెప్పేసి. సో ఆ రోజు వచ్చేసింది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి అని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ప్లీజ్ ఎవరైనా ఇంకా అటెండ్ కాకపోతే జూమ్కి అటెండ్ కండి. చాలా విలువైన సమాచారం మనం షేర్ చేసుకోబోతున్నాం. ఎవరైనా ఇంకా దాని యాక్సెస్ అంటే ఫ్రీగా వచ్చిన ఎయిర్ డ్రాప్స్ని మీరు తీసుకోలేదు, ఫస్ట్ డే నుంచి మేము ఇంకా ఏం చేయలేదు, అది ఎప్పుడైతే అప్డేషన్కి వెళ్ళిందో అందరితోనే క్లోజ్ అయి ఉన్నాం, ఇంతవరకు ఎలాంటి యాక్టివేషన్ చేయలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను దాని స్టార్టింగ్ నుంచి చెప్తాను. అలా అలా ఏం లేదు సార్, ఫస్ట్ డే నుంచి మేము అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం, మాకేం ఇబ్బంది లేదు అంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఫస్ట్ డే నుంచి నాకు తెలియదు సార్, నేను ఏం చేయలేదు, అలా వదిలేశాను మీరు చెప్తారని దాంతోనే ఉన్నానని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది తక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఇద్దరు ఉన్నారు, కాదని కాదు.
కానీ ఇన్కమ్ గెయిన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ గెయిన్ అయిన ఇన్కమ్ని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకొని మనం మీటింగ్ చెప్పాలి కాబట్టి ఈరోజు అలాగే ఎవరైనా ఉంటే నాకు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట అంతే. ఐఎమ్ ఆల్సో సార్. ఓకే. కనకారావు. ఓకే. రైట్ సార్. సో హ్యాండ్ రైజ్ చేస్తే నాకు క్లారిటీ వస్తుంది. ఇంతవరకు నేను ఏది చేయలేదు సార్ దాంట్లో, ఫ్రీ ఏ డ్రాప్ కూడా తీసుకోలేదు అనేవాళ్ళు అంటే ఎవరు లేరని అంటున్నారు. రైట్, మంచిది, సంతోషం. అందరూ ఏ డ్రాప్ తీసుకున్నట్టున్నారు. సో ఇక్కడ ఒకటి గమనించట్లేదండి చాలా మంది ఏంటంటే గ్రూప్ని అబ్జర్వ్ చేయట్లేదు. గ్రూపులో ఒక మెసేజ్ పెట్టామంటే అది ఎందుకు పెడుతున్నామో, ఒక జూమ్ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నామో దాన్ని అబ్జర్వ్ చేయాలి. మనమై ఫోన్ చేసి ఈరోజు జూమ్ ఉంది చూడండి, ఈరోజు మీరు ఇది చేసుకోవాలో చూడండి అంటే ఒక్కసారి ఆ గ్రూపులో ఏదైనా మెసేజ్ ఉందంటే మాత్రం అస్సలు పెండింగ్ పెట్టకూడదు. అట్లా ఉండాలి. మీకు డబ్బులు వద్దా, మళ్ళీ డబ్బులు కావాలని మాత్రం అడుగుతారు. ఇలాగ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంపార్టెంట్ ఉందంటే మాత్రం దాన్ని ఓపెన్ కూడా చేయరు. ఇప్పుడు కూడా చూడండి చాలా మంది జూమ్ తర్వాత నేను యూట్యూబ్లో పెడితే ఒకవేళ వాళ్ళు చూస్తే సార్ ఎప్పుడు పెట్టారు సార్ జూమ్, మాకు తెలియదు, అసలు ఏంటి ఏం చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అన్నిసార్లు ఫోన్లోనే మునిగి ఉంటారు కదా, ఒక్కసారి ఆ గ్రూప్ను ఓపెన్ చేసి చూసుకుంటే అయిపోయింది కదా. మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ ఫస్ట్ డే నుంచి, వాళ్ళ ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ లాగా ఇది ఓపెన్ చేయండి, అది అలా చేయండి, ఇది ఇలా చేయండి అని చెప్తే ఎంత ఉంటుందో చూడండి, గమనించండి ఒకసారి. సో అందుకొరకే మీ టీం వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా వాళ్ళు ఉంటే అందరికీ కూడా చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి, ఇప్పుడే చేయండి. ఇంకో నేను ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే మీరు తర్వాత నాకు ఫోన్ చేసినా నేను చెప్పను మళ్ళీ. ఎందుకంటే చాలా కమ్యూనిటీ అయిపోయింది. చాలామంది మెంబర్స్ వేరే వేరే టీం వాళ్ళు నాకు ఫోన్ చేసి మరీ మరీ అడుగుతున్న ఇది తట్టుకోలేకపోతున్నాం. జూమ్ ఎందుకు పెడతామనేది అర్థం చేసుకోవట్లే. టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడే అడిగేసేయాలి. ఏదో మీకు తెలియని ప్రాబ్లము ఎక్కువ అది మీకు అర్థం కాలేదంటే అది అడిగినా పర్వాలేదు కానీ చిన్న చిన్న దానిలో కూడా అడిగి ఇది చేయడం అనేది అంటే మీరు వినలేదు, జూమ్ వినలేదు, వీడియో చూడలేదు, ఏది ఫాలో అవ్వట్లేదని నాకు అర్థమైపోతుంది అప్పుడు. అంత నెగ్లిజెన్స్గా ఉండకండి దయచేసి. చాలా మంది ఉన్నారు, యాక్టివ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, సంతోషం. ఎందుకంటే నాకంటే నేను వేరే వేరే ప్రాజెక్ట్లో మళ్ళీ మనకి ఇన్కమ్ సోర్సెస్ కావాలి కదా, ఇన్కమ్ సోర్సెస్ ఇస్తూ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం. దీని అయితే పక్కన పెట్టేసాం యాక్చువల్గా. సరే, సరైన అప్డేషన్ వస్తే మళ్ళీ ముందుకు వద్దామని. సరైన అప్డేషన్ వచ్చింది కాబట్టి ముందుకు వచ్చాను. ఇప్పుడు అందరినీ కూడా మళ్ళీ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ ఇన్కమ్ బయటకు రప్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు జూమ్ మీట్ పెడుతున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పార్టీ మెంబర్స్ వచ్చారు, సంతోషం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎలా చేయాలి ఏంటనేది ఒక ఐడియా రావాలి మీకు అందరికీ. ఏదైనా డౌట్ ఉన్నా నాకు లాస్ట్లో అడగొచ్చు. ఏ డౌట్ అయినా క్లారిఫికేషన్ దాదాపు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నో డౌట్, దాంట్లో ఎట్లాంటి మీరు పెట్టుకోవద్దండి. అందరూ క్లియర్గా దీని నుంచి బయటపడాలి. మరి కొత్త బిజినెస్ చేద్దామా వద్దా అనేది మీతో మాట్లాడిన తర్వాత, కొంత ప్లాన్ చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాను ఏంటి ఎలా ఫీచర్ ఉండబోతుందని చెప్పేసి. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఎందుకంటే స్క్రీన్ షేర్ చేయకుండా ఇది చెప్పేది కాదు కాబట్టి. స్క్రీన్ షేర్ చేయకుండా ఏం ప్లాన్ చెప్పేది కాదు కాబట్టి ఇది మీకు అర్థం కాకపోవచ్చు కాబట్టి స్క్రీన్ షేర్ చేస్తాను. రైట్ సార్. కోస్టర్స్, కోస్టర్స్ యాక్టివ్ ఉన్న కోస్టర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, మీకు కోస్టింగ్ ఇస్తాను. మీకు స్క్రీన్ షేర్ రాకపోయినా, వాయిస్ సౌండ్ రాకపోయినా సార్ నేను అలర్ట్ చేస్తాననే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కర్లేరా? ఓకే, రాజా సార్. డబ్బులు వద్దా ఎవరికి? ఏంటి సార్ కోస్టింగ్ ఉండండి అంటే ఎవరు ఎత్తట్లేదు, ఒకరిద్దరు ఎత్తున్నారు, అందరు ఎత్తాలి, అలా ఉండాలా. సార్ నేను ఉంటాను సార్ అని చెప్పేసి. సార్ నాగేంద్ర సార్ ఉన్నారా? పల్లవి. సార్ నాగేంద్ర సార్ ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హైదరాబాద్ నుంచి నాగేంద్ర సార్. ఓకే. రైట్ సార్, సంతోషం, నో ప్రాబ్లం. రాజేంద్ర సార్ ఉంటే ఒకసారి వస్తే బెటర్. రైట్, నేను మాట్లాడతాను. రైట్ సార్, స్క్రీన్ షేర్ చేస్తాను, మీరందరూ కూడా గమనించండి.
సార్ నాగేంద్ర. నాగేంద్ర సార్, హైదరాబాద్ నుంచి ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. రైట్ సార్, ఓకే స్టార్ట్ చేద్దాం. రైట్. రైట్ సార్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎస్ సార్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు ట్రెజర్ ఫన్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. దానికంటే ముందు మీరు అలాగా యాప్ డౌన్లోడ్ చేయలేదు, మాకేం తెలియదు అంటే ప్లే స్టోర్, గూగుల్ అందరికి ఉంటుంది కదా, గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా అందరికీ. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లో వెళ్ళేసి ఇక్కడ ట్రెజర్ ఫన్ అని చెప్పేసి ట్రెజర్ ఫన్ టైప్ చేయండి. ట్రెజర్ ఫన్. ఓకే. ట్రెజర్ ఫన్ కాకపోయినా ఏదైనా ట్రెజర్ అని ఎప్పుడైనా పర్వాలేదు, చేస్తే మీకు గూగుల్లో ఇలా వస్తుంది ట్రెజర్ ఫన్ అని చెప్పేసి. ట్రెజర్ ఫన్ XYZ లాగిన్, విత్డ్రా, డిపాజిట్, ఇవన్నీ డౌన్లోడ్ యాప్ అన్నీ వస్తాయి. ఓకే. సో లింక్ను టచ్ చేసేయండి ఒకసారి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ అని చేయండి, లేదు మీకు యాప్ ఆల్రెడీ ఉందంటే యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేస్తే యాప్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టేయగానే ఇలా వచ్చేస్తుంది. రైట్ సార్, ఇలా వస్తే మై కొట్టండి. మైండ్ టచ్ చేసిన వెంటనే ఇలా మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత నేను కాయిన్ ఎలా మీరు ఎయిర్ డ్రాప్లో వచ్చిన కాయిన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టా ఆల్రెడీ. జస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా వెళ్ళిన వాళ్ళు ఈరోజు ₹1 కూడా పెట్టుకోకుండా మీరు ఐడి రియాక్టివేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ₹1 కూడా పెట్టుకోకుండా ఆల్రెడీ ఒక 5000 కాయిన్స్ వచ్చింటాయి వాళ్ళకి. 4000 కాయిన్స్తో ఇప్పుడు రియాక్టివేట్ అయిపోతుంది, ఇంకా 1000 కాయిన్స్ మిగులుతాయి. చూసారా? సో ఆ రోజు అది చేసుకున్న వాళ్ళకి ఈరోజు సూపర్ అనమాట, చేసి ఉంచుకున్నారు కాబట్టి. సో ఇలా వచ్చినప్పుడు మీరు మీ ఫండ్ ఎక్కడ పోదు, అందరి ఫండ్ ఇక్కడ ఉన్నాయి. కలెక్షన్లోకి వెళ్ళండి, స్టేక్లోకి వెళ్ళేసి కలెక్షన్ టచ్ చేయండి. కలెక్షన్ టచ్ చేసిన తర్వాత మీ ఫండ్ NFT రూపంలో అందరికీ ఉన్నాయి. అయితే దీని నుంచి మనం ఎలా బయటకు తీసుకురావాలి, ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, దీని విత్డ్రాల్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఎంత తెలివిగా చేశాడంటే మన ఫండ్ని తీసుకెళ్లేసి వాడు NFTలో పెట్టేసుకున్నాడు అంతా. అంటే ఆ ఫండ్ని హోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి మీరు సంపాదించుకోండి అని చెప్పేసి ఏదో మొత్తానికైతే బయటకు వచ్చేలాగా చేశాడు. సంతోషం. సో ఈ NFTs నుంచి మనకు స్టేకింగ్ ద్వారా డైలీ బయటకు తీసుకురావచ్చు. వచ్చిన దాన్ని మీరు కావాలంటే రిజర్వ్లో ఫండ్ తయారైన తర్వాత మీకు రిజర్వ్లోకి వచ్చిన తర్వాత ఆ దాన్ని మీరు ఇక్కడ డైలీ రిజర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫండ్ మీకు జనరేట్ అవుతుంది కదా, మంత్ మీరు ఎన్ని డేస్ పెట్టుకుంటే అన్ని డేస్ వరకు ఉంటుంది. ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను నేను. ఎన్ని డేస్ వరకు ఉంటే అన్ని డేస్ వరకు ఉంటుంది. అది ఆల్రెడీ నేనైతే ట్రేడ్ చేశాను. రిజర్వ్లోకి వెళ్ళేసి మీరు ఎలా ట్రేడ్ చేస్తారో అలా చేయండి. కానీ ఇక్కడ మీ ఫండ్ ఎంత ఉందో దాని ప్రకారంగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అందరిని ఒకటే సమానం చేశాడు. ఆ లెవెల్, ఈ లెవెల్, ఏ లెవెల్ లేదు, అన్ని లెవెల్ ఈక్వల్. అయితే వాళ్ళకి ఫండ్ ఎంత ఉందో ఆ ఫండ్ ప్రకారంగా మనం లెవెల్ 1 లెవెల్ 2 అనేది తీసుకోవాలి. ఓకే. సో 1000 వరకు, 50,000 నుంచి 1000 వరకు డాలర్స్ ఉన్న వాళ్ళు లెవెల్ 1. ఒకవేళ లెవెల్ 2 కావాలనుకుంటే మనకు 2.3% వస్తుంది, కానీ 2K ఉండాలి బ్యాలెన్స్. $2K ఉంది. 500 నుంచి 2K, అంటే 2K కంపల్సరీ ఉంటేనే లెవెల్ 2లో అది తీసుకుంటుంది 500 నుంచి. సో ఇలా తీసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఎనేబుల్ కూడా కాలే నాకు ఆప్షన్. సో 1 పెడితే ఎనేబుల్ అవుతుంది. 1 పెట్టామనుకోండి లెవెల్ 1, లెవెల్ 1 తీసుకుంటే ఎనేబుల్ అవుతుంది. సరే ఇక్కడ ఇంకా మారలేదు అది. రైట్. సో అలాగా మీరు లెవెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువ లెవెల్స్ పెట్టేసుకొని మీరు కొట్టాలంటే అది రాదనమాట. రైట్. సో ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో డైలీ ట్రేడ్ మైలో చూసుకోండి. ఇక్కడ ప్రతిది కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దానికంటే ముందు మీరు ఫండ్ ఏమైనా డిపాజిట్ చేసుకోవాలంటే మాత్రం డిపాజిట్లోకి వెళ్ళండి. డిపాజిట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు డిపాజిట్లో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు 3000 కాయిన్స్ ఫ్రీగా వచ్చాయి, టోకన్స్. అది ఇంకా పెండింగ్లో ఉంది. TUFT కాయిన్స్ కొంతమంది క్రెడిట్ అయిపోయి చాలా మందికి, కొంతమంది పెండింగ్లో ఉన్నాయి. రైట్. ఇది ఎక్కడ ఉంటాయంటే ట్రస్ట్ వాలెట్లో వచ్చేస్తాయి. ట్రస్ట్ వాలెట్ మీరు దీని స్టార్టింగ్లో ఇచ్చింటారు ట్రస్ట్ వాలెట్. నేను చెప్పాను కదా, ఒక వీడియో చేశా ట్రస్ట్ వాలెట్లో మీరు ఇలా చేసుకోండి అని చెప్పేసి.
సో ట్రస్ట్ వాలెట్లో నాకు దాదాపు అంటే ఓకే దాదాపు 1,42,614 టీయూఎఫ్టీ కాయిన్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇక్కడ స్వాపింగ్లో కొనుక్కోవచ్చు దాన్ని. కొనుక్కొని స్వాప్ చేసుకున్న మంచి ప్రాఫిట్ ఉంది. నో ప్రాబ్లం. ఓకే. సో ఎందుకు పనికొస్తుందంటే గ్యాస్ ఫీకి పనికొస్తుంది అక్కడ. రైట్. సో ఇది మనకు ఆల్రెడీ ఇచ్చింటాం. టీయూఎఫ్టీ కాయిన్స్ ఇక్కడ వచ్చి మనకు డిస్ప్లే అవుతాయి. ఇంకా డిస్ప్లే కాలేదు నాకు. అది మరి ఎప్పుడు వస్తాయి అనేది వెయిటింగ్లో ఉన్నా. చాలా మందికి కూడా అవి వెయిటింగ్లో ఉన్నాయి. చాలా మందికి వచ్చేసాయి. నో ప్రాబ్లం, నో ఇష్యూ. సో ఇక్కడ మీకు లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతిదీ వ్యాలెట్ లింకప్ అయి ఉంటుంది అనమాట. విత్డ్రా టీవీఎఫ్టీ ఆటోమేటిక్గా డిపాజిట్ అయ్యే ఆటోమేటిక్గా విత్డ్రా అయ్యాయి. ఎక్కడికి పోవు, మీ వ్యాలెట్కే వచ్చేస్తాయి. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేయాలంటే ఏం చేయాలంటే డిపాజిట్ తీసుకొని ఇక్కడ బీపీ20 అంటే మీరు బీపీ20లో డాలర్స్ ఇక్కడ వేసుకోవాలనుకుంటే ఇక్కడ డాలర్స్ని డిపాజిట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టీయూఎఫ్టీ అంటే టోకన్స్ని మీరు ఇక్కడ వేసుకోవాలనుకుంటుంది. వేరేది వద్దు, ట్రాన్ వద్దు, సొలానా వద్దు, ఏమొద్దు. ఓన్లీ బీపీ20 ఆర్ టీయూఎఫ్టీ బీపీ20 అంటే టోకన్. అది నోడ్ 3 ఇప్పుడు నోడ్ 1లో ఉంది కదా, నోడ్ 1లో నాకు టీయూఎఫ్టీని టచ్ చేయండి. టీయూఎఫ్టీ బీపీ20ని టచ్ చేయండి. పైన చూసారా టీయూఎఫ్టీ బీపీ20 ఉంది పైన, అది గమనించండి. అలానే రాంగ్ కొట్టకండి. మళ్ళీ మీరు డాలర్స్ కూడా దీన్ని కొట్టారనుకోండి అయిపోయింది. మీరు మళ్ళీ తిరిగి తెచ్చుకోలేరు, $1 కూడా తిరిగి రాదు. ఓకేనా. సో అందుకే జాగ్రత్తగా ఇక్కడ బటన్ ఉంది కదా, డ్రాప్ బటన్, దాన్ని టచ్ చేస్తే నోడ్ 1 టచ్ చేయండి. నోడ్ 1లో బీపీ20 కావాలంటే బీపీ20 టచ్ చేయండి. పైన గమనించండి యూఎస్డిటీ బీపీ20 ఉందా లేదా, డిపాజిట్ చేయండి. ఎస్ ఉంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎస్ కింద కాపీ ఉంది, కాపీ చేసి వాళ్ళు పంపించండి. వాళ్ళు డిపాజిట్ చేస్తే డాలర్స్ పంపిస్తారు. ఆ వచ్చిన డాలర్ కొత్త వాళ్ళకైనా ఇంకా పాత వాళ్ళకైనా వచ్చిన డాలర్ని కాయిన్లోకి ఎలా మార్చుకోవాలో కూడా ఇక్కడ నేను చెప్తాను. ఇలా చేసుకోవచ్చు. వన్స్ దీంట్లో డాలర్స్ వచ్చిన తర్వాత కానీ టీయూఎఫ్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ట్రస్ట్ వాలెట్ నుంచి నేను టీయూఎఫ్టీని అక్కడ మార్చుకోవాలంటే దీన్ని సెండ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చి సెండ్ అని కొట్టాలి. ఇక్కడ దీన్ని సెండ్ అని కొట్టేస్తే ఇక్కడ నేను అడ్రస్ పెట్టాలా. ఏ అడ్రస్ పెట్టాలా, ఈ టీయూఎఫ్టీ మళ్ళీ బీపీ పెట్టకూడదు, బీపీ20 యూఎస్డిటీ పెట్టకూడదు. యూఎస్డిటీ కాదు కదా అది. కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ డిపాజిట్లోకి వెళ్ళి డిపాజిట్లో లేయర్ వన్ అంట ఏంటి నోడ్ 1ని తీసుకోండి. నోడ్ 1ని తీసుకున్న తర్వాత టీయూఎఫ్టీనే పెట్టాలి. ఓకే. బీపీ20 టీఎఫ్టీ బాగా చదువుకోండి అక్కడ క్లియర్గా. లేదంటే బీపీ20 బీపీ20 డాలర్ అయితే రైట్. వచ్చిన డాలర్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నా దగ్గర వ్యాలెట్ బ్యాలెన్స్ $1,528 ఉన్నాయి. దీన్ని సెల్ చేసుకోవాలి, బై చేసుకోవాలి అనేది చెప్పేది అంటే జస్ట్ మీరు ట్రెజర్ ఫండ్ మీద టచ్ చేయండి. ట్రెజర్ ఫండ్ మీద టచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ క్లోజ్ చేసేస్తాం దీన్ని. ఇది పైన క్లోజ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ గెట్ టీయూఎఫ్టీ అని ఉంది కదా, ఇప్పుడు యాక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వదలలేదు. యాక్షన్ అంటే మనం దీన్ని వేలం వేసుకోవచ్చు అనమాట. వేలం ఏంటి, మన ఎన్ఎఫ్టీస్ని డైరెక్ట్గా వేలం వేసుకొని దాని యాక్షన్లో మనీ గెయిన్ చేయొచ్చు. మంచిదే అది కూడా. అది ఇంకా ఫర్దర్గా ఇస్తాడేమో. బట్ గెట్ మీద టచ్ చేసి మీరు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి, పైన ఇంటూ పైన మ్యాక్స్ పైన డ్రాప్ బటన్ అంటే యారో మార్క్స్ 2 ఉన్నాయి. దీన్ని బై ఆర్ సెల్. బై అన్నప్పుడు బైలో పెట్టి మ్యాక్స్ అని కొట్టాలి. మ్యాక్స్ అని కొడితే మనకు 1,528 ఏంటి అవి యూఎస్డిటీ. దానికి వచ్చే టీయూఎఫ్టీ అంతా 76,400 టీఎఫ్టీ వస్తుందని చెప్పేసి అక్కడ మనకు మెసేజ్ వస్తుంది 76,400. ఓకే. సో అట్లా మనకు కావాలంటే అది తీసేసుకోవచ్చు. ఇక్కడ స్వాప్ అని కొడితే అయిపోయింది, మనకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8% ఉంది చూసారా, ఈ 8%కి లెస్ చేసి పెట్టాలి. ఇలా టోటల్గా పెడితే రాదు. $1,528 నేను మొత్తం పెట్టేస్తే నాకు ఎగ్జిక్యూట్ కాదు, అది స్వాప్ కాదనమాట. 8% లెస్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 8% ఛార్జెస్ ఉన్నాయి, ఫీజు ఉందన్నమాట. ఈ 8% ఫీజుని లెస్ చేసుకొని మనం కొడితే అంటే అడిషనల్గా 8% అన్న పెట్టుకోవాలి 1528కి. లేదంటే 8% తీసేసి అంటే అడిషనల్గా ఉన్నట్టే కదా అప్పుడు. అలా పెట్టుకొని దీన్ని స్వాప్ చేస్తే మీకు వచ్చే టీయూఎఫ్టీ వచ్చేస్తుంది. రైట్. ఇలా ఒకవేళ సెల్ చేయాలనుకోండి, సెల్ చేయడానికి కూడా ఫీజు 8% ఉంది. కాబట్టి ఇక్కడ సెల్ చేసేటప్పుడు మ్యాక్స్ అని కొట్టేస్తే 1,013 ఏంటవి 1,013 టీయూఎఫ్టీ టోకన్స్. దాన్ని సెల్ చేస్తే నాకు 2.2 అంటే $2.25 వస్తుందని అర్థం. ఇలా పెడితే మొత్తం మ్యాక్స్ పెడితే పోదు, దాంట్లో 8% లెస్ చేసుకొని పెట్టాలి మళ్ళీ. సో ఈ కాల్కులేషన్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు మరి స్టేకింగ్ చేయడానికి ఏంటి అంటే స్టేక్ చేయడానికి మీరు కలెక్షన్లోకి వెళ్ళండి. కలెక్షన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఫండ్ మీ అయితే ఉందో అన్ని ఎన్ఎఫ్టీలో ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ఎఫ్టీలో ఉన్నదాన్ని
సార్ ప్రోగ్రామ్ రికార్డ్ చేస్తున్నావా లేదా? ఒక్క నిమిషం. రికార్డింగ్ అవుతుందా? అవుతుంది అనుకుంటా. ఓకే. రైట్ రైట్ రైట్, ఓకే సార్. సో ఇక్కడ ఏంటంటే దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత స్టేక్ టచ్ చేసిన తర్వాత స్టేక్ అని వస్తుంది. డైలీ ఒకటి వేస్తాడు స్టేకింగ్కి. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ స్టేక్ చేయాలి. స్టేక్ టచ్ చేసిన తర్వాత చూడండి, స్టేక్ టచ్ ఇంద 1% ఉంది కదా, డైరెక్ట్గా 1% నుంచి మనము 1.5 కూడా తీసుకోవచ్చు. అంటే ఫ్రీ జోన్ 6 కూడా తీసుకోవచ్చు. తీసుకొని అంటే ఫస్ట్లో రకరకాల మార్పులు అయ్యాయండి, నో ప్రాబ్లం. నాకు రకరకాల మార్పులు ఏంటంటే 1% తీసుకునేది ఫస్ట్, తర్వాత తర్వాత ఇలాగ మారుకుంటూ వచ్చాయి. ఇప్పుడైతే మాత్రం డైరెక్ట్గా 1.5 కూడా పెట్టుకోవచ్చు, జరుగుతున్నాయి అలాగా. ఇక 30 డేస్ పెట్టుకుంటారా, మీరు డైలీ పెట్టుకుంటారా, యువర్ చాయిస్ అది. ఇది పెట్టుకున్న తర్వాత మన ఫీజు కావాలి అక్కడ 400. చూసారా, గ్యాస్ ఫీ 400 టీయూఎఫ్టీ. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఫ్రీగా వచ్చినట్టు ఎంత ఉంటాయి, 5000 ఉంటాయి. కాబట్టి మీకున్న ఫండ్ మొత్తం కూడా ఇక్కడ కొట్టేసి ఉంటాడు, ఎన్ఎఫ్టీలో ఉంటాయి. సో ఒక 2000 బిలో ఉన్న వాళ్ళకందరికీ మీకు ఒకటే ఎన్ఎఫ్టీ ఉందనుకోండి, హ్యాపీగా దాన్ని స్టేకింగ్ చేసుకోవచ్చు. స్టేక్ నావంటే 4000 నాకు టీయూఎఫ్టీ ఉండాలి, లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్ గ్యాస్ అని వస్తుంది. సో నేను దాన్ని వెంటనే ఇప్పుడు అక్కడ నుంచి 4000 నేను మార్చేసుకొని, ఇప్పుడు చూసారా, ఇప్పుడు నా దగ్గర డాలర్స్ ఉన్నాయి కదా, చూద్దాం. నా డాలర్స్ ఉన్నాయి కదా, ఈ డాలర్స్ని తీసుకెళ్ళేసి నేను అక్కడ కన్వర్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. రైట్ సార్. ఇప్పుడు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఒకసారి మీరు, తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. రైట్. సో ఇక్కడ వచ్చిన ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గెట్ టీయూఫ్టీ అని తీసుకోండి, బై అని తీసుకోండి. బైలో మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని కావాలో కాయిన్స్, 4000 కావాలి. 4000 కావాలంటే ఎంత డాలర్స్ కావాలి మన దగ్గర? దాదాపు ఒక 50 అనుకోండి, 50 కంటే ఇంకా ఎక్కువ వస్తుందా? $50 వర్త్ అంటే 2500 వస్తుంది. ఓకే. సో వర్త్ అనమాట అది. $50 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, $100 పెట్టాలి ఇక్కడ. $100 అంటే 5000 వస్తుంది. సో నాకు 5000 కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువ కావాలనుకుంటే కూడా $90 పెట్టామనుకోండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే మినిమం క్వాంటిటీ 50 పెట్టాడు. ఓకే. మినిమం క్వాంటిటీ 50 కాబట్టి మనం 50 అబో ఎంతైనా చేసుకోవచ్చు. 4500 వస్తుంది 90కి. నాకు కాయిన్స్ వద్దని కావాలనుకుంటే 100 కొట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర డాలర్స్ ఉన్నాయి కాబట్టి 100 కొట్టేసుకోవచ్చు, 5000 వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని స్వాప్ అని కొట్టేస్తే అయిపోయింది, అంతే. జస్ట్ స్వాప్ అయిపోయింది, బై అయిపోయింది అది. బై అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి, దాన్ని జస్ట్ క్లోజ్ చేసేసి ఇక్కడికి వచ్చేసింటాయి, అవి కాయిన్స్ వచ్చేసింటాయి. ఈ కాయిన్స్ వచ్చిన కాయిన్స్ని చూసారా, 5113 ఉన్నాయి. ఇప్పుడు నేను స్టేక్లోకి వెళ్తా. స్టేక్లోకి వెళ్ళిన తర్వాత మనం స్టేక్లో ఒక కాయిన్, నా దగ్గర చాలా ఫండ్ ఉంది కాబట్టి ఆ ఫండ్ అంతా ఎన్ఎఫ్టీలోకి కన్వర్ట్ అయింది కాబట్టి అవి షో అవుతుంది. చాలా చాలా ఉన్నాయి, 2000 ఇవన్నీ 2000వి కాబట్టి. సో దీంట్లో స్టేక్ అని ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ జోన్లో మనకు స్టేక్ జోన్ తీసుకుంటే 1.5 మోస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి హైయెస్ట్ది, హైయెస్ట్ది తీసుకొని చూద్దాం. 30 డేస్ కానీ నేను ఏంటంటే 25 డేస్ పెడతాను. 25 డేస్ పెడతాను. దీని తర్వాత 1.5% మనకు దీని ఇన్కమ్ జనరేట్ అవుతుంది. టోటల్ స్టేక్ వాల్యూ 2000, గ్యాస్ ఫీ వచ్చేసి 4000. సో ఆల్రెడీ నేను చేశాను, స్టేక్ సక్సెస్ వచ్చేసింది. ఓకేనా, కన్ఫర్మ్ చేశాను. కన్ఫర్మ్ చేసేస్తే ఆల్రెడీ నాకు ఒక స్టేక్ నడుస్తుంది అక్కడ. మళ్ళీ ఇంకోటి వచ్చింది, అంటే మొత్తానికి స్టేక్ వాల్యూ వచ్చేసి 6000 యూఎస్డిటీస్ ఉన్నాయి. 6000 యూఎస్డిటీస్ టోటల్ స్టేక్ ఇన్కమ్ 11133 టీయూఎఫ్టీ జనరేట్ అయ్యాయి. సో ఇంకా ఓల్డ్ కూడా ఉంది కాబట్టి. సో ఇలాగ మళ్ళీ ఇంకోటి కూడా వచ్చింది అనమాట. ఇలాగ మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి దాదాపు. ఓకే. 26 డేస్, 24 డేస్, ఓకే. 23 పెట్టాల్సింది, రైట్. 25, రైట్, మంచిదే, డ్యూరేషన్ కరెక్ట్గా ఉన్నాయి. 24, 25, 26, రైట్. సో ఇలాగ ఉన్నాయి, మన ఇష్టం. అది డైలీ ఒకటి బయటకు వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. అలా పెట్టుకుంటే ఎందుకంటే డైలీ ఒకటి బయటకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ట్రేడ్ చేసి డైలీ మళ్ళీ స్టేక్ చేసుకోవచ్చు. ట్రేడ్ చేసి స్టేక్ అక్కడ స్టేకింగ్లో తీసుకోవచ్చు, ట్రేడింగ్లో బెనిఫిట్ పొందొచ్చు అనమాట. టెక్నిక్ అది, అంతే. సో అలాగా మీరు చేయండి. ఉన్న ఫండ్తో మీరు కూడా చెడు కూడా ఆడుకుందాం, మనం కూడా ఆడేసుకుందాం. మంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకునేది ఏంటి అంటే, సింపుల్గా మీరు విత్డ్రా చేసుకోవడానికి మీరు ఇక్కడ కొన్ని బాండింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో గూగుల్ వెరిఫికేషన్ ఉంది కదా, గూగుల్ వెరిఫికేషన్ బాండింగ్ చేసేసేయాలి. ఓకేనా. గూగుల్ వెరిఫికేషన్ బాండింగ్ చేసిన తర్వాత ఆ, తర్వాత మీరు అడ్రస్ కూడా ఇచ్చేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఏంటి అంటే, విత్డ్రాకి వెళ్తే విత్డ్రాలో మీకు ఆ, అంటే నేను చేయలేదు, ఇంకా చేసుకోవాలి ఇవన్నీ. విత్డ్రా అడ్రస్, తర్వాత దీనికి సంబంధించిన A to Z అప్డేషన్ చేసి ఉంచుకోండి. రైట్, ఓకేనా. దీనికి పాత ఓల్డ్ మెథడ్ ఇంకా దానికి ఏం లేదు. ఓల్డ్ మెథడ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కావాలంటే అది చూడండి, అది తెలుసుకోండి ఏంటనేది మీకు అర్థమవుతుంది.
సో ఇది అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ ఏ డ్రాప్లో వచ్చిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే 3,000 కొత్తగా వచ్చింటాయి, పాతది 5,000. ఓకే, మొత్తం 8,000. 8,000 రాని వాళ్ళు 5,000 అన్న వచ్చింటాయి. 5,000తో మీరు యాక్టివేట్ అయిపోవచ్చు, మళ్ళీ దాన్ని స్టేకింగ్లో చేసుకోవచ్చు, వచ్చిన ఇన్కమ్ని రిజర్వ్లో మళ్ళీ డైలీ చేసుకోవచ్చు. రైట్, ఇలా చేసుకోండి. ఓకే సార్. సో మరి ఇదే అనమాట దీనికి సంబంధించిన అప్డేషన్స్. సో అందుకొరకు ఈ రోజు వరకు ఆగాం. చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటా ఈ మీటింగ్. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాతో మాట్లాడండి, మీకు అది ఏంటనేది నేను చెప్తాను. రైట్ సార్. సో డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, దానికి సంబంధించినది మనం డిస్కస్ చేద్దాం. ఎస్ సార్. ఎస్, యుహెచ్ రాజు సార్, అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ ఈవినింగ్. హలో చెప్పండి సార్. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చేసి మనం ఒకటి $50 పెట్టేసేసి దాన్ని స్టేకింగ్ లో పెట్టేసినాం కదా. ఇప్పుడు ఆ, ఇంకొకటి కూడా $2,000 ఉంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ దానికి ఉన్న ఈ 5,000 TUFT కాయిన్స్ తోనే అడ్జస్ట్ అవుతుందంటారా? చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ మీ దగ్గర ఎన్ఎఫ్టీలు? NFT రెండు ఉన్నాయి. రెండు ఉంటే ఒకటి ఆల్రెడీ పెట్టేసుకున్నారు, ఇంకోటి ఉంది, అది కూడా దీంతో పెట్టేసుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక పెట్టాను కదా నేను ప్రాసెస్, అలా చేసుకోండి. మీకు ఆల్రెడీ టోకన్స్ ఉంటాయి అవును. కాబట్టి డైరెక్ట్గా స్టేక్లోకి వెళ్ళిపోవచ్చు. నేను టోకన్ లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చెప్పాను అనమాట. ఓకే సార్. ఓకే, తర్వాత ఇంకొకటి సార్, ఇప్పుడు 3,000 కాయిన్స్ కూడా వచ్చినాయి, కాకపోతే అది విత్డ్రాన్ లో చూపిస్తుంది. అంటే మెయిన్ బ్యాలెన్స్ లో 5,000 చూపిస్తుంది. పెండింగ్ లో ఉందా? అది విత్డ్రా అనే దాంట్లో చూపిస్తుంది సార్, బట్ కలెక్ట్ అయితే అయింది కానీ విత్డ్రా అనే దాంట్లో చూపిస్తుంది. పెండింగ్ ఉందా, సక్సెస్ అని వచ్చిందా? పెండింగ్ అనుకుంటా సక్సెస్ అంట. అది చెక్ చేయాలి సార్, అది కూడా. చూసుకోండి, ఒకసారి చూసుకోండి. సక్సెస్ అని వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. తర్వాత అది పెండింగ్ ఉన్నంత వరకు ఇంకో విత్డ్రా రాదు కాబట్టి వెయిటింగ్ చేయాలి. రైట్. ఓకే 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 సార్. అది ట్రస్ట్ వ్యాలెట్ లో ఉంటుందండి సార్. నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేశారు శివ రాంత్రి శ్రీకాంత్ సార్, మాట్లాడండి సార్. హలో హలో సార్, చెప్పండి. సార్, ఇప్పుడు మనకు ఇప్పుడు $3,000 వచ్చినాయి కదా సార్, బినాన్స్ లో వచ్చినాయి అవి. బైనాన్స్ లో డాలర్స్ వచ్చాయి కాయిన్స్ మీకు. అదే బైనాన్స్ లింక్అప్ చేసింటారు కాబట్టి బైనాన్స్ లో వచ్చింటాయి మీకు. అవును బైనాన్స్ నుంచి మళ్ళీ మీకు TUFT డిపాజిట్ అడ్రస్ ఇందాక చూపించాను కదా. అవును సార్. నోడ్ 1 ఓపెన్ చేసి TUFT BEP20 అడ్రస్ని కాపీ చేసుకొని బైనాన్స్కి వెళ్ళి బైనాన్స్ నుంచి మీరు సెండ్ చేసేసేయండి. అది కంపల్సరీ $2 కావాలంటుంది కదా సార్. ఇంకా అది తప్పదు, ఎందుకంటే మీరు ట్రస్ట్ వాలెట్ ఇచ్చింటే అయిపోయిండేది కదా, బైనాన్స్ ఎందుకు ఇచ్చారు? అప్పుడు ఫస్ట్ అంతకుముందు మన సీనియర్స్ అదే చెప్పారు, అదే ఫాలో అయ్యండి. అది చెయ్యొద్దు. నేను ఎవరికి బైనాన్స్ చెప్పలేదు నేను, ఎందుకంటే నాకు తెలుసు బైనాన్స్ వాడు సెంట్రలైజ్ సిస్టమ్, అది వాడికి వీడికి సంబంధం ఉండదు. వాడు ఎందుకు వదులుతాడు బయటికి? వాడు కమిషన్ కావాలి కదా. డీసెంట్రలైజ్ సిస్టమ్ని మనం చేయాలి. అంటే ఏంటి? వెబ్3 వ్యాలెట్స్లో ట్రస్ట్ వ్యాలెట్ చెప్పాడు. ట్రస్ట్ వ్యాలెట్ని మనం ఇస్తే ఏ పైసా కూడా అవసరం లేదు. ఎందుకు? జస్ట్ మీరు BNB గ్యాస్ ఫీ $1 బిలో ఉన్నావు చాలని. $1 బిలో ఉన్న గ్యాస్ ఫీ మీకు ఎప్పుడు పని పడుతుంది అక్కడ, అది అంత పెట్టుకొని మీరు ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు. అయితే నా దగ్గర రెండు ఉన్నాయి సార్, బైనాన్స్ ఉంది ప్లస్ ఇది ఉంది, రెండు ఉన్నాయి. బైనాన్స్ ఉంది ప్లస్ ట్రస్ట్ వాలెట్ ఉంది, కానీ బైనాన్స్ లోకి వెళ్ళినాయి అవి. మీరు బైనాన్స్ తోనే లింక్అప్ చేసి ఉంటారు. అక్కడ ఏ డ్రాప్ ఇచ్చేటప్పుడు లింక్ చేయడం బైనాన్స్ తోనే చేసి ఉంటారు కాబట్టి బైనాన్స్కి వెళ్ళిపోయింటాయి. ఫస్ట్ ఏమి ఇస్తారో దానికి వెళ్ళిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. మీకు ఫండ్ కావాలనుకుంటే $2 రెడీ పెట్టుకొని చేసుకోండి. $2 దగ్గర వెనక్కిపోలేం కదా. అవును సార్, $2 నుంచి ఏముండదు. ఇంకా నాకు ఇంకున్నాయి సార్ ఫండ్స్, ఇంకా $10,000 ఉన్నాయి. అదే తీసేసుకోండి, నో ప్రాబ్లం. $4,000 పెట్టేశారు. ఓకే సార్, అంతేనా? ఓకే సార్, అంతే అదే. రైట్. నెక్స్ట్ వచ్చేసి కిషోర్ సింగిరెడ్డి సార్. మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. స్వామి గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు BEP20 TRC20 అడ్రస్ ఉంది కదా సార్, ఆ అడ్రస్ మేము ఫస్ట్ గానే అసలు ఇప్పటి వరకు ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు మొన్న ఎప్పుడైతే మనకి ఈ టోకెన్స్ వచ్చినాయి, 5,000 టోకెన్స్ వచ్చినాయో
ఆ, అప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేవాడి. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ సపరేట్ గా ఇప్పుడు BEP20 TRC20 అడ్రస్ ఇవ్వాల్సిందేనండి? అంటే బాండింగ్ మీరు లింకప్ చేసుకోలేదా? ఆ 5000 కాయిన్స్ వచ్చినప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఇచ్చేవాడి. తర్వాత ఇంకెప్పుడు అడ్రస్ ఇవ్వాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎప్పుడు నేను అడ్రస్ ఇవ్వాలా? ఇచ్చేసుకోండి, మళ్ళీ ఇచ్చేసుకోండి, అన్ని అన్ని గూగుల్ బాండింగ్ కానీ అన్ని చేసేసుకోండి మళ్ళీ. ఓకే ఓకే సార్. ఓకే సార్. అదొకటి సార్. ఇప్పుడు ఇప్పుడు నేను నా దాంట్లో $493 ఉంటే అది స్టేకింగ్ పెట్టానండి. నేను పెట్టిన తర్వాత ఇప్పుడు 30 డేస్ పెట్టా. ఆ, 30 డేస్ అయిన తర్వాత మొత్తం మన క్యాపిటల్ సహా విత్డ్రాల్ పెట్టుకోవచ్చండి ఇందులో? ఆహా, క్యాపిటల్ అనే ఉంటుంది. ఏది మనకి ఎర్నింగ్స్ ఏదైతే వచ్చిందో అదే ఒకటే విత్డ్రాల్ అవుద్ది, అంతే కదా ఎర్నింగ్స్ సార్? మీకు వచ్చిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఉంటాయి. ఓకే సార్. మళ్ళీ ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర ఏదైతే TUFT కానీ ప్లస్ లేకపోతే ఇందులో ఉన్న USDT కానీ మనం వేరే వాళ్ళకి ఎవరికైనా సెండ్ చేసుకోవాలని చేసుకోవచ్చండి? చేసుకోవచ్చు, అదే విత్డ్రా అంటారు దాన్ని. అదే సార్. అంటే ఇప్పుడు నా దగ్గర డాలర్స్ ఉన్నాయి అనుకోండి, లేదా TFT టోకెన్స్ ఉన్నాయి, నా బ్రదర్కి పంపించాలని నేను పంపించుకోవచ్చా? TFT సెండ్ ఆప్షన్ లేదు ఇందులో, రిసీవ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆ, నుంచి సెండ్ TFT చేసుకోలేరు, మీరు డాలర్లే కన్వర్ట్ చేసుకొని డాలర్ని విత్డ్రా చేసుకోవాలి. ఓకే సార్. అంటే విత్డ్రా కాకుండా వ్యాలెట్ టు వ్యాలెట్ మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా అది సార్? అంటే లేదు, వేరే అది వాళ్ళకి లేదు, అది లేదు. అది ఉంటే ఏముంది, వామో, అది ఉంటే ఇంకా పండగనే. ఎందుకంటే ఆ, విత్డ్రా ఆప్షన్ ఉంది కానీ ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండదు దీనికి. ఓకే సార్. ఓకే. అందుకే కదా చెప్పేది, ఇది మొత్తం సెంట్రలైజ్ సిస్టమ్. వాడు ఎలా కావాలో వాడికి అనుకూలంగా దీన్ని మార్చుకున్నాడు అంతే. ఓకే ఏమంటే సార్. అంటే మనమంతా మేము ఇచ్చే టైం ఫస్ట్ కాబట్టి. కాడి నుంచి సార్, మేము ఫస్ట్ కాడి నుంచి ఈ అడ్రస్ ఎలాగ ఇవ్వడం అన్నది అర్థం కాక చేయలేదు సార్. దాని గురించి అని వీడియో ఉండే పెట్టండి సార్. మీరు ఎవరు, మీకు అప్లైను? మీరేనండి. ఏం సార్? మీరే సార్, మీరే. ఆహా, మరి అడగొచ్చు కదా ఫస్ట్ నుంచి, ఎందుకు చేయలే మీరు? నేనే వస్తానని చెప్పే కదా సార్. సార్, నేనే వద్దాం అనుకున్నా, ఈ లోపు ఇది ఎలాగ ఆగిపోయింది కదా అని చెప్పి ఆహాహా, రాలేదండి. నేను వచ్చి చెప్పి. కలుస్తాం అన్నారు కదా. రైట్ రైట్, అవునండి. నాకు ఒకసారి టుమారో కాల్ చేయండి, నేను ఓకే సార్. చేపిస్తాను. స్క్రీన్ షేర్ చేసి ఓకే సార్. చేపిస్తాను, కలవాల్సిన పనిలే, ఆన్లైన్లోనే చేపించచ్చు. ఓకే సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి నాగేంద్ర. నాగేంద్ర సార్, సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. నాగేంద్ర సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. నాగేంద్ర సార్, సింగన్మల నాగేంద్ర. వెళ్ళట్లేదు. NP8 అండి. హలో ఆ, నాగేంద్ర సార్ వచ్చారు. చెప్పండి. ఆ, సార్, వినిపిస్తలేదు సార్ నా మాటలు? వినిపిస్తుంది, వినిపిస్తుంది. మీ కొరకే నేను అడిగా, హైదరాబాద్ నుంచి నాగేంద్ర సార్ సార్ ఉన్నారు. సార్ సార్ మీరు సార్ లేట్గా వచ్చినట్టున్నారు కదా జూమ్కి. ఆ, లేదు సార్, అదే మీరు కాల్ చేసిన వెంటనే 5 minutes జాయిన్ అయిపోయింది సార్. అవునా, ఓకే ఓకే ఓకే. సార్, యాక్చువల్గా సిస్టమ్ అయితే మంచిగానే నడుస్తుంది. చెప్పండి మీ మీ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను మీకు హ్యాండ్ ఓవర్ చేసా, అన్ని అబ్జర్వేషన్స్ మీరు చూస్తున్నారు, అవును గమనిస్తున్నారు అని అవును అవును చెప్పి. అవును అవునవును సార్, అవును సార్. ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తున్నారు నాతో, మాట్లాడుతున్నారు, అదే చెప్పా జూమ్లో కూడా. అవును సార్. మీ అవును సార్. అవును సార్. షేర్ చేయండి సార్, ఒకసారి డిస్కస్ చేయండి, టీం వాళ్ళతో మాట్లాడండి. సార్ సార్, హాయ్ టీమ్ మెంబర్స్. యాక్చువల్గా నా పేరు నాగేంద్ర. నేను సార్ను లాస్ట్ 5 months బ్యాక్ యాక్చువల్గా ఫోన్లో మాట్లాడాను, పర్సనల్గా అయితే కలవలేదు. కానీ సార్ ఏంటంటే మంచి ప్రాజెక్ట్ ఏదైనా చెప్పండి అంటే ఒక 10,000తో ట్రెజరీ ఎన్ఎఫ్టీ అనేది కెరీర్ని స్టార్ట్ చేయమన్నాడు. ఒక 10,000తో నేను ట్రెజరీ ఎన్ఎఫ్టీ కెరీర్ని స్టార్ట్ చేస్తూ మాకు సలహాలు సూచనలంతా మన సార్ ఇస్తారు. సో అదేవిధంగా నేను ఒక 40 మెంబర్స్ను ఒక 2 months లో జాయిన్ చేయించాను. సో అంటే ట్రెజరీ ఎన్ఎఫ్టీ అంటే మనకు ఎర్న్ చేయాలంటే కంపల్సరీగా లర్నింగ్ ఉండాలి. వితౌట్ లర్నింగ్తో మనం ఎర్న్ అయితే చేయలేము. మనకు డబ్బులు రావాలంటే కంపల్సరిగా మనకు తెలియాలి. అంటే మనకు టీమ్ లీడర్స్ అందరూ ఉంటారు కానీ ప్రతి చిన్నదానికి మనము స- ఎవరిని డిస్టర్బ్ చేయలేం కదా. కాబట్టి మంచిగా ఒక కాన్సెప్ట్ తీసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్తే మీరు 100% అచీవ్ కావచ్చు. సో అదేవిధంగా ఒక 40 మెంబర్స్ అయితే జాయిన్ చేయించాము. సో అదేవిధంగా రంజాన్కి సంబంధించి మనకు బ్లైండ్ బాక్స్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఒక 25,000 USDT డాలర్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి ఇంకా మీకు తెలిసిందే, ఒక 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 2 months అనేది ప్రాబ్లం ఉంది.
సో టీంలో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ ఇప్పుడైతే ట్రెజరీ నెఫ్ట్ మంచిగా నడుస్తుంది, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ డ్రాప్స్ 5,000 ఇచ్చాడు. సార్ సార్ వినిపిస్తున్నాయి సార్? వినిపిస్తుంది వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది సార్. ఫస్ట్ ఇయర్ డ్రాప్స్ అనేది 5,000 ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటా అంటే యాక్చువల్గా మనకు ట్రెజరీ నెఫ్ట్ వెళ్ళిపోవాలంటే 100% లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళిపోయేది, 100% వెళ్ళిపోయేది. కాబట్టి Yes. అది లైవ్ లో ఉంది. అంతేకాకుండా ఒక కొత్త కంపెనీని కూడా ఫ్లోట్ చేశారు. సో బైనాన్స్ కూడా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు జనరల్ గా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే కంపల్సరీ యూనిఫామ్ వేసుకోవాలి, మంగళవారం ఇది వేసుకోవాలి అనేది. అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఎట్లయితే వింటామో ఇక్కడ కూడా వినాలి. ఇప్పుడు మనం ఏమంటాము, ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ సిస్టంలో ఏం చెప్పాడు, మనం మొత్తం అసెట్స్ అనేది హోల్డ్ చేశాడు. ఎందుకు హోల్డ్ చేశాడంటే అందరూ ఇప్పుడు యాక్చువల్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అని చెప్పేసి మనకు లెవెల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ లెవెల్స్ ప్రకారం అంటే ఒక 10,000 పెట్టుకున్న వ్యక్తి 45 days లో ప్రిన్సిపల్ అనేది విత్డ్రా చేసుకోవాలి. అంటే ఒక 10,000 పెట్టుకున్నాడు, ఏదో ఒక $70, $30. కానీ ఇక్కడ బ్లైండ్ బాక్స్ రావడం వల్ల ఏమైందంటే మొత్తం హ్యూజ్ గా, అంటే 500 పెట్టుకోవాల్సిన వాళ్ళు 5,000, 10,000 మొత్తం అంతా పెట్టేసరికి ఏంటంటే హెవీ ట్రాఫిక్ వల్ల. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గ్రామంలో అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక 10 lakhs ఇస్తున్నారు. అట్లా చాలా మంది ఉన్నారు అనుకోండి. ఒక్కటేసారి ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు వెళ్ళినా కూడా వాళ్ళు ఏమి ఇవ్వరు, ఒక పద్ధతి ప్రకారం ఇస్తారు. అంతేగాని వచ్చినారు కదా అని చెప్పేసి అందరికి ఇవ్వరు. ఇది కూడా ట్రెజరీ నెఫ్టీలో కూడా అదే జరిగింది. సబ్సిక్వెంట్ గా ఏం చేశాడు, ఆ హెవీ ట్రాఫిక్ వల్ల ఆ విడ్రాల్స్ అనేది హోల్డ్ చేశాడు. తర్వాత ఎవరైతే హ్యూజ్ విడ్రాల్స్ ఉన్నాయో క్యాన్సిల్ చేసుకుని ఆప్షన్ ఇచ్చాడు. సో అప్పటికే మనం ప్యానిక్ అయిపోయాం, అయ్యో మనకు వచ్చినాయి పోయినాయి అని చెప్పేసి. అదే ఉండదు, ఒక సిస్టమేటిక్ గా ఉంటుంది. ఆ సిస్టమేటిక్ ప్రకారంగా మనం నడుచుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్ ఏంటిది, ఇప్పుడు ఏమి ఇచ్చాడు, ఏవైతే మనకు హోల్డ్ అసెట్స్ ఉన్నాయో వాటి మీద స్టేకింగ్ ఇన్కమ్ తీసుకోమన్నాడు. ఏది 1%, మోర్ దాన్ ప్రతి మనకున్న టోటల్ ఎన్ఎఫ్టీ అనేది 2,000 కింద వేసుకొని చేశాడు. ఈ యాక్చువల్గా ఈ స్టేకింగ్ కూడా ఏం చేయాలంటే బిలో 1,000 ఉన్న వాళ్ళు స్టేకింగ్ కి వెళ్ళొద్దు, అది వేస్ట్. మోర్ దాన్ 2,000 ఉన్న వాళ్ళు స్టేకింగ్ కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము 5,000 పెట్టాం, 10,000 పెట్టాం, అసలు మేము రీఛార్జ్ చేయము, వర్క్ చేయమంటున్నారు. ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక కంపెనీ మనకు ఏదైనా ₹1 ఇస్తుంది అంటే వాళ్ళకు ₹1 ఇస్తేనే మనకి ఇస్తుంది, లేదంటే ఫ్రీగా ఎవరు ఇవ్వరు. సో యాక్చువల్ గా ఇన్కమ్ ఎలా వస్తుంది ట్రెజరీ నెఫ్టీ అంటే, మనం ఏదైతే ట్రేడ్ చేస్తామో అందులో 50% వాళ్ళకి వెళ్తే 50% మనకు వస్తుంది. సో మనకు ఆటోమేటిక్ గా డాలర్స్ యాడ్ అవుతాయి. మనము వితౌట్ ఏమి చేయకుండా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వరు, అది అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $50 రీఛార్జ్ చేస్తున్నారు, అదే స్వామి సార్కి వెళ్ళదు, నాకు వెళ్ళదు, ఇంకోటికి వెళ్ళదు. ఆ వ్యాలెట్ లో భద్రంగా మీకు ఉంటాయి. ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేస్తారు, ఆటోమేటిక్ గా ఏది చేసుకోవచ్చు. సో అందుకని అందరూ స్టేకింగ్ లో పెట్టుకుంటే అందరూ మినిమం $50 తో, యాక్చువల్గా కంపెనీ కూడా అదే కోరుకుంటుంది, ప్రతి ఒక్కరూ రిజర్వేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది, మన అకౌంట్ కూడా డార్మెంట్ అకౌంట్ లోకి వెళ్లకుండా ఉంటుంది. సో సిస్టమ్ అయితే బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా 2-3 రోజుల నుంచి విడ్రాల్స్ కూడా రావట్లేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ ఇచ్చారు కదా, ఆ ఎయిర్ డ్రాప్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది, ట్రాఫిక్ అనేది హెవీగా ఉంది. బిఎస్సి చైన్లో చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా మేము పెట్టిన 5 days కు మాకు ఎయిర్ డ్రాప్స్ ఈ రోజు వచ్చాయి. సో ఎవ్వరు ప్యానిక్ అవ్వద్దండి, హ్యాపీగా ఉంటుంది. అందరూ అనేది కాంట్రిబ్యూషన్ చేయాలి. ఏం చేయాలి, ఇప్పుడు అంతా ఏమంటారంటే నేను ఆల్రెడీ 1,00,000 పెట్టాను, 2,00,000 పెట్టాను, 1,00,000 పెట్టావు ఇంకొక 5,000 పెట్టలేవా, లేదా 5,000 పెట్టావు ఇంకొక 5,000 పెట్టలేవా, అవన్నీ మన దగ్గర ఉంటాయి. ఇది కానీ నేను ఇప్పుడు అది చెప్తున్న కూడా అవసరం కంపెనీ లేదు కదా సార్, గురించిగా. ఇప్పుడు అది ఎప్పుడు కూడా సార్ అవసరం లేదు కదా. గొప్ప వరం ఏంటంటే ఇప్పుడు మన అప్లైనర్స్ వాళ్ళంతా ఇది చేయడం వల్ల మనకేంటంటే ఫీజు అనేది, గ్యాస్ ఫీజు అనేది తగ్గించాడు 4,000. అంటే ఆల్రెడీ 5,000 ఇచ్చాడు కదా, అందులో 4,000 అనేది హ్యాపీగా మనం పెట్టుకోవచ్చు. అయితే సార్ స్వామి సార్, సార్ నా నుంచి సజెషన్ ఏంటంటే
ఈ డార్మెంట్ అకౌంట్ కాకుండా జస్ట్ ట్రేడ్ చేయాలి సార్. ట్రేడ్ చేయడం ఆపేస్తే వాడికి ఇన్కమ్ రాదు. ట్రేడ్ చేయాలి కంపల్సరీ. 100% ట్రేడ్ చేయాలి. అంటే నేనేమంటున్నానంటే మనకు $2 వస్తే వాడికి $1 తీసుకొని చేసుకుంటాడు. ఎవరైనా బిజినెస్ చేస్తారు అంటే అందరూ ట్రేడ్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. ఈ హ్యాపీగా ఉంటుంది. ఈ ట్రెజరీ ఎన్ఎఫ్టీ 1 ఇయర్ నడిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ స్థితిలో మాట్లాడుతున్నా అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ స్వామి సార్. ఎందుకంటే మేము 5 months కింద సారు మాట్లాడాడు. ఆయన చాలా హానెస్ట్ ఉంటాడు. కాబట్టి అందరూ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్వామి సార్ ఏం చెప్పట్లేదు అంటే ఆయన మామూలు చిన్న చిన్న విషయాలు ఏం చెప్పడు. ఏదన్నా మెయిన్ గా ఉంటేనే చెప్తారు. కాబట్టి ఇప్పుడు విడ్రాయల్స్ అందరికీ అవుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు. కాబట్టి సార్ అనేది మళ్ళీ జూమ్ మీటింగ్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా జూమ్ మీటింగ్ అనేది మనకు కంటిన్యూ అవ్వాలి సార్. ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా కానీ మొత్తం అంతా మనం చేసుకుంటూ మన టీం అంతా ముందుకెళ్ళిపోవాలి. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే సార్. సో సార్ 15 seconds కి ఒకసారి ఇది ఇస్తున్నారు సార్ ఎయిర్ డ్రాప్. 15 seconds కి ఒకసారి 3,000 ఎయిర్ డ్రాప్స్ ఇస్తున్నారు 15 seconds ఒకసారి 3000 ఎయిర్ డ్రాప్ ఇస్తున్నారా? సార్. అందులో ఎక్కడ ఇస్తారు? అంటే ఇప్పుడు అందరికి ఇచ్చాడు కదా సార్ ఎయిర్ డ్రాప్ ఆ, 3,000. అంటే ఇప్పుడు అవును. చాలా మంది అంటున్నారు కదా ఇంకా మాకు రాలేదని. ఎవరికి రాలేదు? ఎయిర్ డ్రాప్ రాని వాళ్ళు ఉన్నారా? అందరికి వచ్చాయి కదా. అదే అవుతున్నాయి, ఒక్కొక్కటి అవుతున్నాయి. అంటే 15 seconds కి ఒకసారి కంటిన్యూషన్ ఇస్తూనే ఉన్నాడండి. కంటిన్యూ ఓకే ఓకే ఓకే. పెండింగ్ ఉన్న వాళ్ళకందరికీ వచ్చేస్తున్నాయి అనమాట. ఇస్తున్నాడు, కంటిన్యూ ఇస్తున్నాడు. ప్రాబ్లం. అంటే దానికి విత్డ్రాల్ రాలేదని చాలా మంది బాధపడుతుంటే అది No అది problem, అయ్యాక sir. కంప్లీట్ అయిపోతుంది. విత్డ్రా ఎందుకు రావట్లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఇప్పుడు పెండింగ్ ఇందాక చూపించాను కదా, 3000 పెండింగ్ అని ఉన్నప్పుడు రావు విత్డ్రా. పెండింగ్ క్లియర్ గా అయిపోతేనే వస్తుంది విత్డ్రా. అంటే ప్రీవియస్ది పెండింగ్ ఉండకూడదు ఏది కూడా. ఆ పెండింగ్ పడినందుకు విత్డ్రాలు రావట్లేదు అంతేగాని పెండింగ్ క్లియర్ అయిపోయిన వాళ్ళు విత్డ్రా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైట్ సార్. సార్ నెక్స్ట్ ఇంకెవరు? ఎన్పి అంట ఎవరు? సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడొచ్చు. హలో సార్, నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు టిఎఫ్టి టోకెన్ నుంచి డాలర్ ఎట్లా స్వైప్ చేయాలి అందులో మన ఇప్పుడు ఇందాక చూపించా, మీరు చూసారో లేదో? మరి చూపిమంటారా? కన్వర్ట్ చేసి చూపించారా? చూపించాను కదా, చూపిస్తాను చూడండి, మళ్ళీ చూపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్, చూడండి. ఇంకా అప్పుడు వచ్చింది సార్. వచ్చిందా? ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా కాయిన్స్ 1113 ఉన్నాయి కదా. పైన ట్రెజర్ ఎన్ఎఫ్టీ లోగో కనపడుతుంది కదా, పైన టాప్లో ట్రెజర్ ఫండ్ అని. ట్రెజర్ ఫండ్ని ఓపెన్ చేయండి. గెట్ ఎన్ఎఫ్టీ అని వస్తుంది మనకు. గెట్ ఎన్ఎఫ్టీ దగ్గర మీరు చేయండి. ఇది ఇది పాపప్ వస్తుంది, దీన్ని క్లోజ్ చేయండి. కొద్దిగా ఆగితే 1 2 3 4 అని డౌన్ అవుతూ వస్తాయి నెంబర్స్. ఇంట్ వస్తుంది, ఇంటి మార్కుని టచ్ చేస్తే క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా? క్రాస్ అంటారదని ఇంట్ అనొచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ గెట్ టీయూఎఫ్టీ అని వస్తుంది. గెట్ టీయూఎఫ్టీని టచ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత పైన ఒక క్రాస్ దగ్గర పక్కల ఒక యారో బటన్స్ ఉన్నాయి. బై సెల్, బై సెల్. ఓకే, ఇది బై, ఇది సెల్. బై అంటే ఏంటి? మన దగ్గర యూఎస్డిటీ ఉంటే సింబల్ దాని ఉంది సార్, నుంచి కనిపిస్తుంది కావచ్చు సార్. చెప్పండి. సింబల్ ఉంది పైన యారో మార్క్ సింబల్ ఉంది కనిపిస్తుంది. కదా, మ్యాక్స్ పైన సింబల్ ఉంది కదా, యారో మార్క్ G9 టీమ్ అనే సింబల్ అడ్జస్ట్ కనపడుతుందా? అది ఉందా? ఇప్పుడు అడ్జస్ట్ కొంచెం పోయిందా? పైది ఇది కాదు సార్, పైది. పైన ఏముంది? నాకేం కనిపిస్తలేదే, బాగానే క్లియర్ ఉంది. ఓకే 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 ఒకసారి చూద్దాం ఉండండి. ఇప్పుడు క్లియర్ ఉందా మొత్తం డిస్ప్లే? క్లియర్ గా ఉంది సార్. ఒక్క నిమిషం ఉండండి. రైట్. సో ఇక్కడ మై అని టచ్ చేయండి. మై అని టచ్ చేసిన తర్వాత లోగో టచ్ చేయండి, ట్రెజర్ ఫండ్ అని. గెట్ అని కొట్టండి. ఇక్కడ పాపప్ వస్తుంది 5 4 3 2 1. ఇక్కడ క్లోజ్ వస్తుంది, క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత బై అని ఉంది కదా టీవీఎఫ్టీ. మీ దగ్గర డాలర్తో టీవీఎఫ్టీని బై చేయాలంటే ఇప్పుడు నా దగ్గర డాలర్స్ ఉన్నాయి 1420కి. సరే, ఇక్కడ మైక్ ఎవరో రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు సెల్ అని ఉంది కదా. సెల్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న టీయూఎఫ్టీలు మ్యాక్స్ అని కొడితే నా దగ్గర టీఎఫ్టీలు ఉన్నాయి 1113 ఉన్నాయి.
సో దీనికి $22 నాకు యూఎస్డిటీ వస్తుంది అనమాట. సో మ్యాక్స్ కొడితే రాదు, 8% లెస్ చేసి కొట్టాలి. అంటే 1113లో 8% తీసేసి మనం టీయూఎఫ్టీని కొట్టాలి, అక్కడ ఎంటర్ చేయాలి. మొత్తం మ్యాక్స్ అని కొడితే రాదు, మీకు రాకపోయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కాబట్టి అలా కాకుండా చేసేసుకోండి. రైట్, ఓకేనా? సో ఇదొకటి ఆప్షన్, మీరు సెల్ టీయూఎఫ్టీ లోన్స్ తీసుకోవడం కానీ బై చేయడం కానీ. అంతే, క్లియర్? రైట్ సార్. సో ఇంకెవరు సార్ నెక్స్ట్? ఎన్పి కాజా. ఆ, కాజా సార్ మాట్లాడొచ్చు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. కాజా సార్ మాట్లాడండి. కాజా సార్ మాట్లాడొచ్చు. హలో సార్, హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. సార్ అవి మేము కొత్తగా పాపకు వచ్చినప్పుడు మన రంజాన్కి వేసాం సార్ అకౌంట్. ఓకే, హలో, చెప్పండి చెప్పండి, వినపడుతుంది. అవి వాటి సంగతి ఏంటి సార్? విత్డ్రా లేదు, ఏం చేయాలి సార్? ఇంకా లేకపోతే వస్తుందా, లేకపోతే పాతలాగా ఎప్పటిలాగే మళ్ళీ వ్యాలిడ్ లోకి వస్తుందా సార్, లేకపోతే డైలీ ట్రేడింగ్ అవుతుందా సార్? అది అది ఏమైనా డేట్ కానీ సో అప్డేట్ కానీ ఉందా సార్? ఇప్పుడు విషయం ఏంటంటే, మీ ఫండ్ అదే ఏదైతే సార్, ఆ ఒరిజినల్ ఫండ్, ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. కొత్తవి టోకెన్స్ గురించి ఇవే ఇస్తున్నారు సార్, పాతవి మీ బ్యాలెన్స్ అప్లైనర్ ఎవరు? గురించి ఎవరే మాట్లాడట్లేదు అందుకని సార్. మీ అప్లైనర్ ఎవరు? సార్ అప్లైనర్ మొహమ్మదా సార్, మహమ్మద్. అంటే మొహమ్మద్ గోల్స్. ఆహా. అంటే నా గ్రూపులో ఉన్నారా మీరు? ఆ గ్రూప్ లో ఉన్నాం సార్. ఉమ్. మరి చూస్తుంటారు కదా అప్డేషన్స్. సరే, ఓకే, అదే నో సార్, ప్రాబ్లం. టోకెన్ గురించి ఇవే వస్తున్నాయి సార్, పాత ఆస్తుల గురించి ఏ రోజు కన్ఫర్మేషన్ ఇప్పుడు అదే రాలేదు. అవి చెప్పింది చిన్న చిన్న ఇదివరకు అకౌంట్స్ ఇదివరకు మనం ఎలా ఇదివరకు చెప్పింది అదే పాయింట్స్. ఏంటంటే, మీ ఫండ్ అంతా కూడా ఎన్ఎఫ్టీలో ఉంది. ఆ ఎన్ఎఫ్టీలో నుంచి మనం బయటికి రావడానికి టోటల్ ఫండ్ అంతా డిసెంబర్లో ఇస్తుంటున్నారు. అది వేరే విషయం, ఇస్తాడో లేదో తెలియదు. కానీ మన ఫండ్ బయట తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, వాడు ఫ్రీగా కొన్ని టోకన్స్ ఇచ్చాడు మనకు స్టార్టింగ్లో. ఆ ఫ్రీగా ఇచ్చిన అవును. టోకన్ గ్యాస్ ఫీకి పనికొస్తాయి. అంటే ఏం చేయాలి? ఆ గ్యాస్ ఫీతో మన ఫండుని బయట తెచ్చుకోవాలి, ఆ ఫండుని స్టేక్ చేయాలి. ఫండును స్టేక్ చేస్తే మళ్ళీ అదే ఫండ్, మన ఫండ్ మీదనే మనకు వడ్డీ ఇస్తాడు. ఆ వచ్చిన వడ్డీ పైసలు తీసుకొని మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అది ఎంత వస్తున్నాయి? 1.5% పర్ డే తీసుకోవచ్చు. అంటే మీరు ఎంత పెట్టారు? మీ ఫండ్ 2000 ఉన్నాయనుకోండి, $2000 మీ దగ్గర ఉన్నాయి. 2000కి 1.5% డైలీ మీకు టీయూఎఫ్టీ టోకన్స్ వస్తాయి. ఈ వచ్చిన టోకన్స్ని మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, నేను ఇందాక చూపించిన ప్రాసెస్ ప్రకారంగా చేసుకొని యూఎస్డిటీలోకి మార్చుకుంటారు. ఆ వచ్చిన యూఎస్డిటీని విత్డ్రా పెట్టుకుంటారు. ఆల్రెడీ జరుగుతుంది ప్రాసెస్, అందరూ విత్డ్రా పెట్టుకుంటున్నారు. అలాగనే అలా చేస్తా అంటే మీరు అలా చేసుకోవచ్చు. దానికి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఫండ్ మీకు ఉంటుంది అట్లనే, దానిపైన వచ్చే వడ్డీని మీరు విత్డ్రా చేసుకుంటారు. ఓకే సార్. ఓకే సార్. సో ఏదైనా మనకి మనకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా మళ్ళీ తిరిగి మనకు వస్తుంది కాబట్టి సంతోషం. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం అంటే ఏంటి? విత్డ్రా కాకపోతే అవునా ప్రాబ్లం. సార్, కనీసం వ్యాలెట్ లో ఎన్ని డేస్ అయినా కొంచెం అమౌంట్ చూసినా కొంచెం ధైర్యంగా ఉండేది. ఆ ఏం ట్రేడింగ్ ఎలా ప్రాబ్లం లేదు, మీ ఆపేశారు. ఫండ్లోకి వెళ్ళండి, స్టేకింగ్లోకి వ్యాలెట్ లో వెళ్ళండి. మీ ఫండ్, మీ బ్యాలెన్స్ ఉంది అక్కడ, అవును సార్, ట్రేడింగ్ లో చూసి నో ప్రాబ్లం. ఓకేనా? రైట్ సార్. అదే సార్, నెక్స్ట్ యాడ్ సార్, నెక్స్ట్ చేయమంటారు సార్ వచ్చేసి ట్రేడింగ్ లోకి. సుల్తాన్ సార్ మాట్లాడొచ్చు. తర్వాత ధ్రువ. రైట్, సుల్తాన్ సార్ మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడొచ్చు. హలో, చెప్పండి. సార్ ఇప్పుడు మాట్లాడింది నేనే సార్. రైట్, ఓకే సార్. నెక్స్ట్ ధ్రువ సార్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి మనం సార్. కొత్త వాళ్ళని రెఫర్ చేస్తాం కదా సార్, ఏం సార్? కొత్త వాళ్ళని రెఫర్ చేస్తాం, కొత్త వాళ్ళని సార్. ఓకే. సో మనం సేమ్ యాజువల్ లో 45 days కి డబల్ చెప్పుకోవచ్చు కదా సార్? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తున్నాయి కదా, దానికేం సంబంధం లేదు, ప్రాబ్లం లేదు, వస్తున్నాయి. కానీ ఒకటి ఏంటంటే, నేను చెప్పే ఒకటే గమనించండి. నాకు ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఇది శత్రువు కాదు, ఇంకోరు మిత్రులు కాదు, ఇంకో ప్రాజెక్ట్ సార్. మిత్రులు కాదు. కానీ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది టోటల్గా సెంట్రలైజ్ సిస్టమ్. వాడు ఇప్పుడు ఏం ఆడుకున్నాడో మనకు తెలుసు, ఏం అప్డేషన్స్ ఇచ్చాడో మనకు తెలుసు, ఏం ఇబ్బంది పడినామో మనకు తెలుసు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ రకమైన ఇబ్బంది రావచ్చు అనేది కూడా చెప్పండి వాళ్ళకు. అలా ఓకే సార్. వాళ్ళు దానికి సిద్ధం, ఓకే అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. లేదు మాకు ఏమైనా పర్వాలేదు, మేము అలా అయితే పెట్టము అనుకుంటే ఒక పెట్టొద్దని చెప్పండి. అలా ఉన్న పర్వాలేదు అనుకుంటే పెట్టమని చెప్పండి. ఇదే క్లారిటీ. లేదు నేను 30% వచ్చే ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే
LGNS అని చెప్పేసి డీసెంట్రలైజ్డ్లో విత్ ఇన్ సెకండ్ విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టేక్ అని స్టేక్ విత్ ఇన్ సెకండ్లో మీకు వ్యాలెట్లోకి మీ వ్యాలెట్లో ట్రస్ట్ వాలెట్ కానీ టోకన్ పాకెట్ కానీ సేఫ్ వాలెట్ కానీ సో దీనికి సంబంధించిన Web3 వ్యాలెట్స్ అన్నిట్లో కూడా విత్ ఇన్ సెకండ్లో క్రియేట్ అయిపోతాయి. మీకు డైలీ సేమ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ లాగా 30% ఉంటుంది, కానీ ఇది ఎన్ఎఫ్టీ రూపంలో ఉండదు, ఓన్లీ టోకన్ రూపంలో ఉంటుంది. ఆ టోకన్ వాల్యూ పడిపోయినా పెరిగినా సంబంధం లేకుండా యావరేజ్గా మన ఇన్కమ్ గెయిన్ కావచ్చు. కావాలంటే మిస్టర్ స్వామి G9 యూట్యూబ్ ఛానల్లో అది వీడియో ఉంటుంది, LGNS చూడండి. సో ఎందుకు చెప్తున్నా అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీకి జనాలు అలవాటు పడిపోయినారు. అక్కడ రోజు టాస్క్ ఒక అలవాటుగా ఒక వ్యసనంగా ఆల్రెడీ స్టేటస్ పెట్టాను. స్టేటస్ పెడితే ఆల్రెడీ 3-4 మంత్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. మంచిదే కాదని కాదు, కానీ మళ్ళీ ప్రాబ్లం జరిగే అవకాశాలు ఉన్నాయి, లేవని కాదు, ఉన్నాయి. కాబట్టి ఏదో నాకు వస్తుంది అనుకుంటే నేను ఇప్పుడు నాకున్న టీంకి నేను చేయండి సూపర్ అంటే మళ్ళీ నాకు మనీ జనరేట్ అవుతుంది. దాని గురించి నేను ఆశించట్లే. సెంట్రలైజ్ సిస్టమ్ని ఎంతవరకు ట్రస్ట్ చేయాలా అనే ఒక పాయింట్లో మనం ఆలోచిస్తే కేర్ఫుల్గా ఉండాలని అయితే నేను చెప్తాను. అంతే. అది మనం కావాలంటే చేసుకోవచ్చు, ఎందుకంటే రెఫర్ చేసుకుంటే 7,000 టోకన్స్ వస్తున్నాయి, $50 ఎంటర్ అవుతాయి. అదే $100 ఎంటర్ అవుతే 14,000 దాకా మనకు టోకన్స్ వస్తున్నాయి. మంచి ప్రాఫిట్. టోకన్ రేట్ పెరిగిందంటే ఇంకా ప్రాఫిట్ పెరుగుతుంది. ఒకసారి ఆలోచిస్తే వండర్ఫుల్ బిజినెస్. కానీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే సెంట్రలైజ్ సిస్టమ్ కాబట్టి వాడు ఎంత వండర్ఫుల్గా ఇచ్చినా కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఇబ్బంది పడక తప్పదు అనేది మనం తెలుసుకొని అది దృష్టిలో పెట్టుకొని పోవాలి. అంతే, వేరేది ఏం లేదు. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ రాజేంద్ర సార్ మాట్లాడొచ్చు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి సార్. నాకు విషయం ఏంటంటే మొన్న మనం 5,000 TUSD టోకెన్స్ వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి USDT మన ట్రెజర్ ఫండ్ లో ఉన్నటువంటి స్టేక్ లో పెట్టాను సార్. 50 USDT ద్వారా తీసుకొని ఇంకా రిమైనింగ్ నాకు ఒక 5,000 TUSD టోకెన్స్ ఉన్నాయి సార్. ఇంకా USDT కూడా ట్రెజర్ ఫండ్ లో ఉన్నాయి. దాన్ని స్టేక్ పెట్టుకోవచ్చు సార్ ఆ 5,000 టోకెన్స్ తో. టోకన్స్ ని స్టేక్ ఎట్లా పెట్టుకుంటారు మీరు? నాకు ఆల్రెడీ యూఎస్డిటీలో అవి స్టేక్ అంటే మన పాత ఉన్నాయి కదా సార్ అప్పుడు వచ్చినటువంటి ఎన్ఎఫ్టీని మీరు పెట్టుకోవాలి స్టేకింగ్ లో, కానీ వచ్చిన కానీ తర్వాత టోకన్స్ కానీ స్టేకింగ్ లో పెట్టుకోరు, రిజర్వ్ లో. అదే సార్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఎన్ఎఫ్టీస్ ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. 16,000 సార్. 16,000 ఉంటే నేను 2,000 మొన్న పెట్టాను. ఇంకొక 5,000 నాకు TUSD టోకెన్స్ ఉన్నాయి. నాకు ఉన్నటువంటి NFT లో నేను పెట్టుకోవచ్చు. 5,000 ఎన్ని రావచ్చు, ఎన్ని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు గ్యాస్ ఫీ ఎంత పోతుంది సార్? 4,000 TUSD కాయిన్స్ టోకన్స్ కావాల్సి వస్తుంది. గ్యాస్ ఫీకి తగ్గించాడు, రేట్ పెరిగింది, అక్కడ కాయిన్స్ తగ్గించాడు అంతే. అంటే 4,000 గ్యాస్ ఫీలే పోతుంది. ఒక 1,000 వరకు మనకు కాయిన్స్ పెట్టుకోవచ్చు సార్. 2,000 కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మళ్ళీ టోకెన్స్ అవసరం ఉంటాయని? ఏం సార్? 2,000 USDT నేను స్టేక్ పెట్టాలి అంటే నాకు ఎంత గ్యాస్ ఫీజ్ అవసరం ఉంటుంది, ఎంత మొత్తం టోకెన్స్ అవసరం ఉంటుంది సార్ ఇప్పుడున్న రేట్ ప్రకారం? TUSD టోకెన్స్ రేట్ ఎంత తెలిసింది? TUSD టోకెన్స్ వాల్యూ పెరిగింది కదా సార్. TUSD టోకెన్స్ వాల్యూ జంప్ అయింది కాబట్టి ఇప్పుడు ఎన్ని టోకెన్స్ అవసరం ఉంటాయి? 2,000 USDT. 4,000 ఉంటే చాలు, మీకు 2,000 దానికి వచ్చేస్తుంది. అంతేనా సార్? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైజ్ చేసిన వారిలో శివకృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. శ్రీకృష్ణ సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుందాం సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది మీది. యాక్చువల్లీ నేను ఇయర్ ఫోన్స్ తో ఉన్నా సార్. హలో, ఇప్పుడు వస్తుందా సార్ వాయిస్? ఓకే. ముఖ్యంగా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తాను అని చెప్పని ప్లాన్ చేస్తున్నాం సార్. వాళ్ళు అడిగారు చాలా రోజు. ఓకే, నేనే హోల్డ్ లో పెట్టాను. ఇప్పుడు మనకే హోల్డ్ మొన్న రోజు అని చెప్పి హోల్డ్ లో పెట్టాను. మళ్ళీ రీసెంట్ గా అడిగారు, మేము గ్రూప్ లో ఉన్నాము, గ్రూప్ లో చూస్తున్నారు వాళ్ళు మెసేజ్ చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు చేస్తే వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అది ఒకసారి చెప్తారు. ఇప్పుడు మా ఆల్రెడీ టోకెన్స్ మనకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చేస్తున్నాము. ఇప్పుడు కొత్త వాళ్ళు జస్ట్ లైక్ దట్ ఇప్పుడు ఈ యాప్ వాళ్ళు షేర్ చేసినప్పుడు వాళ్ళు మన ఐడితో లాగిన్ అయితే వాళ్ళు డిపాజిట్ చేసుకుని చేసుకోవచ్చు కంటిన్యూస్ మిస్టేక్. ఓకే.
మీ అప్లైనర్ ఎవరు సార్? మీ అప్లైనర్ జయకృష్ణ అని ఉంటుంది సార్. ఎవరు? జయకృష్ణ కృష్ణకుమార్ సార్, కృష్ణకుమార్. ఆహా. ఆ. సరే. నాకు ఒకసారి కాల్ చేయండి రేపు, నేను అది పూర్తిగా క్లియర్గా చెప్తాను. ఓకే సార్. ఇంకొకటి ఇప్పుడు ఏదో ఎల్జిఎన్ఎస్ అని చెప్పారు కదా, ఆ. దాని గురించి అని చెప్పగలరా? సార్ ఎల్జిఎన్ఎస్ అది 30% అనేది మనకు ఎవ్రీ మంత్ వస్తుంది సార్. అది ఓన్లీ టోకెన్ అనమాట, డీసెంట్రలైజ్లో ఉంటుంది, వ్యాలెట్ కనెక్ట్ అయి ఉంటుంది. మనం స్టేక్ కొట్టంగానే స్టేక్ అయిపోతుంది, అని స్టేక్ కొట్టంగానే విత్ ఇన్ సెకండ్లో మన డాలర్స్ మనకు వచ్చేస్తాయి. డాయ్ పేరింగ్తో ఉంటుంది అనమాట. డాయ్ ఈక్వల్ టు డాలర్. ఓకే. దాదాపు ఇది 4 కంట్రీస్తో ఆపరేట్ అవుతుంది. ఇది 1 year అవుతుంది ప్రాజెక్టు. దాదాపు నేను 3 months అవుతుంది దాంట్లో తీసుకోబట్టి రిటర్న్స్ 30%గా మనం తీసుకుంటున్నాం. 1,30,000 అప్రాక్సిమేట్గా. విత్ ఇన్ సెకండ్లో విత్డ్రా అనేది ఉండదు, విత్ ఇన్ సెకండ్లో వ్యాలెట్కి వచ్చేస్తాయి అనమాట. అన్స్టేక్ కొట్టంగానే ఎనీ టైం మనం చేసుకోవచ్చు, ఎనీ టైం స్టేక్ అన్స్టేక్. ప్లస్ మళ్ళీ రివార్డ్స్ కూడా ఉంటాయి, అంటే మనకు టీమ్ ఇన్కమ్ 15 levels వరకు ఇన్కమ్ ఉంటుంది, చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెజర్ ఎన్ఎఫ్టీ కాదని కాదు, ట్రెజర్ ఎన్ఎఫ్టీ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఇబ్బందులు అయితే ఉన్నాయి, బీ కేర్ఫుల్ అని చెప్తున్నాం. ఎలాగో మన టీం ఉంది కాబట్టి ఇలా చేసుకుంటాం సార్ అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, కాదని కాదు, కానీ సిద్ధంగా ఉండాలి, అది చెప్పండి. అంత తప్ప వేరేది ఏం లేదు, చేయకూడదని కాదు. సో ఇంకో ఆప్షన్ ఉంది, ఇంకో ఆపర్చునిటీ అని చెప్తున్నాం. తర్వాత కావాలంటే మనకు ఫోర్టాన్ కూడా ఉంది. ఫోర్టాన్ అంటే 100% డీసెంట్రలైజ్, కంపల్సరీ ఫోర్సేజ్ వాళ్ళది. సో ఉన్నాయి ప్రాజెక్టులు, లేవని కాదు, ఎందుకంటే అన్ని నువ్వు లైన్ పెట్టి చెప్పకూడదు కాబట్టి మనం చేసే ప్రాజెక్టులు ఇప్పుడు 2 చేస్తున్నాం. దాంట్లో ఎల్జిఎన్ఎస్, ఫోర్టాన్, ఇది 3వది ట్రెజర్ ఎన్ఎఫ్టీ, ట్రెజర్ ఫండ్ అంటాం ఇప్పుడు మనం. సో ఇవి దీంట్లో ఆ 2 కూడా డీసెంట్రలైజ్డ్, ఇది సెంట్రలైజ్డ్ అని చెప్తున్నాం అంతే, వేరే ఏం లేదు, దీని వేరే ఉద్దేశం లేదు వెనకాల. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ మైక్ కిషోర్ సింగ్ రెడ్డి సార్, మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా కిషోర్ సార్? కిషోర్ సార్ హ్యాండ్ రైజ్ చేశారా మళ్ళీ? చెప్పండి సార్ చేశాను సార్. సార్ ఎల్జిఎన్ఎస్ గురించి నేను ఇంతకు ముందు వీడియో చూసాను సార్. అంటే ఇది పూర్తిగా డీసెంట్రలైజ్ అయినా సార్? డీసెంట్రలైజ్ సార్ అది. అదే సార్, అంటే ఒక ఆయన చెప్పడం ఏంటంటే హై లిక్విడిటీ ఉండేటువంటి సిస్టమ్ అనమాట అది. చెప్పండి. అదే సార్, నేను ఇంతకుముందు హిందీ ఆయన ఒక ఆయన వీడియో చూసినప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే ఇది పూర్తిగా డీసెంట్రలైజ్ అవ్వలేదు, డీసెంట్రలైజ్ అని చెప్తున్నారే కానీ డీసెంట్రలైజ్ కాదని చెప్పి అన్నాడు. అందుకని మిమ్మల్ని ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం అని చెప్పి. అది డీసెంట్రలైజ్ కాదా అని ఎవరు చెప్పలేరు, కానీ దాంట్లో ఉన్న కోడింగ్ వీళ్ళకేం చెప్పరు కదా. కానీ అదే ఏంటంటే సార్. సిస్టమ్ ఆపరేట్ బట్టి మనం అర్థమైపోతుంది డీసెంట్రలైజ్డ్ సెంట్రలైజ్డ్ అని చెప్పేసి. ఓకే. సో 1 year నుంచి పర్ఫెక్ట్గా నడుస్తుంది సిస్టమ్. దాంట్లో విత్ ఇన్ సెకండ్లో మనకు విత్డ్రాల్ అనేవి వ్యాలెట్కి వచ్చేస్తాయి. విత్డ్రా కూడా అన్నారు, స్టేక్ అన్స్టేక్ అంతే. అదే సార్, అంటే ఇప్పుడు దానికి కాయిన్ వాల్యూ వచ్చేప్పటికి 85 దాకా వెళ్ళినట్టు ఉంది కదా సార్. 85కి వెళ్ళి అక్కడి నుంచి కాయిన్ వాల్యూ గురించి ఆలోచిస్తే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ రేట్ ఉంది కదా సార్, గోల్డ్ రేటు 1 lakh వెళ్ళినప్పుడు మనము ఎంత పెడుతున్నాం? తులం వస్తుంది 1 lakh. అవునవును. 50,000 పోయినప్పుడు ఎంత పెడుతున్నాం? అదే సార్, అది కాదు సార్, నేను అన్న దాని గురించి సార్. అంటే 50,000 పడిపోయినప్పుడు ఎంత పెడుతున్నాం అంటే 1 lakh ఎంత వస్తుంది? అక్కడ 2 తులాలు వస్తాయి. అంటే మనకు కావాల్సింది ఈక్వల్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యావరేజ్ చేస్తున్నాడు. మీరు ప్లాన్ ప్రజెంటేషన్ కరెక్ట్గా వినండి, వింటే మీకు క్లారిటీ వస్తుంది. ప్రాబ్లం లేదు, మీరు అడిగేది కరెక్ట్ అడుగుతున్నారు. కాయిన్ రేట్ అయితే పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. కానీ అప్ అండ్ డౌన్ అయినా ఎవరికి ఇబ్బంది లేకుండా యావరేజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇలా యావరేజ్ చేసినందుకు దాని మంచిగానే ఎవరికి ఇబ్బంది లేకుండా, నష్టం లేకుండా చేస్తుంది అది. కానీ టైం పడుతుంది, జనాలకు అర్థం కావడానికి టైం పడుతుంది, ప్రాబ్లం లేదు. అదే సార్. మీరు ఏంటంటే సెంట్రలైజ్ సిస్టమ్ చేసేదానికంటే డీసెంట్రలైజ్డ్ బెటర్ కదా అని చెప్పేసి నేను చెప్తున్నాను, అంతేకాని వేరే ఉద్దేశం కాదు. అది కాదు సార్, మీరు వేరే ఉద్దేశంతో చెప్పాను కదా. అంటే నేను చూసాను సార్, చూసినప్పుడు ఆ వ్యక్తి చెప్పడం ఏంటంటే $85 వరకు వెళ్ళింది, క్రమేణా పడుకుంటూనే వచ్చింది, కానీ అక్కడి నుంచి లేగట్లేదు. ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి చెప్పలేదా చాలా మంది? చెప్పారండి. అంతే, కామన్ అది. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ మెటాఫోర్స్ గురించి చెప్పలేదా చాలా మంది? అదే. కానీ జరిగేటి జరుగుతుంటాయి కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్తుంటారు. అది కూడా మనం కొంతవరకు మంచిదే, అంటే ఒక దృష్టిలో పెట్టుకోవాలి. అలా అని చెప్పేసి కళ్ళు మూసుకొని పెట్టకూడదు ఇన్వెస్ట్మెంట్లు, కాబట్టి మనం కూడా జాగ్రత్త వినాలి. యూట్యూబర్స్ ఒక్కొక్కరు ఓ విధంగా చెప్తుంటారు, అది కామన్. అదే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకెవరైనా క్వశ్చన్ అడగాల్సింటే అడగొచ్చు. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ఎక్కడైతే పోలేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు ఎవరు కూడా. మీ ఫండ్ మీ దగ్గర ఉంది, ఎన్ఎఫ్టీ రూపంలో ఉంది. ఆ ఎన్ఎఫ్టీలో నుంచి మీరు ₹1 కూడా పెట్టకుండా ఇన్ని రోజులు ఎందుకు ఆగామంటే, అందరూ కూడా $50 పెట్టి రావాల్సి ఉండే యాక్చువల్గా. సో మన అదృష్టం ఏంటంటే చాలా మందికి ఆపాను నేను. సో ఇక ఆగకండి,
మీరు $50 కూడా పెట్టాల్సిన పని లేదు. ఆల్రెడీ వాడు 5,000 ముందుగానే ఇచ్చి పెట్టాడు కాబట్టి దాన్ని మీరు 4,000 కాయిన్స్ ఇప్పుడు టోకన్స్ని గ్యాస్ ఫీగా వాడుకోవచ్చు. ఇంకా 1,000 మిగులుతుంది. ప్లస్ ఇంకో 3,000 వెనకాల వస్తుంది ఏ డ్రాప్లో. ఆల్రెడీ వచ్చేసింది సెకండ్ రౌండ్లో. అది రిసీవ్ అయిన వాళ్ళు హ్యాపీగా ఇంకో సెకండ్ ఎన్ఎఫ్టీని కూడా మీరు స్టేకింగ్లో కానీ రిజర్వ్లో కానీ పెట్టుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు. సో అది గమనించండి, తెలుసుకోండి. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది మళ్ళీ మనకు రీబ్యాక్ అయితే అయ్యింది. ఎలాంటి టెన్షన్ లేదు. హ్యాపీగా మీరు దీన్ని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అవన్నీ కూడా మీరు మొత్తం కూడా మీరు ఫండ్ అనేది మీరు తీసుకోవచ్చు, యాక్సెస్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ బాండింగ్, అడ్రస్ వెరిఫికేషన్స్ అన్నీ చేసి పెట్టుకోండి. విత్డ్రాల్ అనేటివి స్మూత్గా రన్ అవుతాయి. పెండింగ్ ఉంది కాబట్టి విత్డ్రాల్ ఇప్పుడు వచ్చిన ఏ డ్రాప్వి, అందువల్ల మరి విత్డ్రాల్ రావట్లేదు ఇప్పుడు. అది అయిపోయిన తర్వాత వస్తుంది. అయిపోయిన వాళ్ళకి ఆల్రెడీ వస్తుంది. మీరు కావాలంటే అలా చేసుకోండి. రైట్, ఓకేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. జూమ్ క్లోజ్ చేస్తున్నామండి. మళ్ళీ ఏదైనా అప్డేషన్స్ ఉంటే జూమ్ పెట్టేసి మీకు క్లియర్గా మళ్ళీ అప్డేషన్ ఇస్తాను. సో మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. కానీ విషయం అయితే తెలుసుకోండి. ఇది సెంట్రలైజ్లో ఉన్నాం, ఏమైనా జరగవచ్చు అనేది తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్.